హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ పథకాలను గురించి తెలుసుకుందాం. ఇది టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మహాలక్ష్మి పథకం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం ద్వారా వర్తిస్తుంది. ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభ తేదీ డిసెంబర్ 9, 2023. నెక్స్ట్ సెకండ్ వన్, చేయూత పథకం. ఈ పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల సాయం మరియు నెలవారీ పెన్షన్ 4,000గా ఉంది. ఈ చేయూత పథకాన్ని కూడా ప్రారంభ తేదీ ఏదనగా 9th డిసెంబర్ 2023. ఈ మహాలక్ష్మి పథకాన్ని కానీ చేయూత పథకాన్ని కానీ సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రారంభ తేదీలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అందుకే నేను వాటిని సర్కిల్ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కానీ చేయూత పథకం కానీ డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇండ్లు లేని వారికి ఈ పథకం ద్వారా 5 లక్షల సాయం మరియు ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలాన్ని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం యొక్క ప్రారంభ తేదీ ఏదనగా 11th మార్చ్ 2024. నెక్స్ట్ పథకం తెలంగాణ మహిళా శక్తి స్కీమ్. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు 1 కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందజేయడం జరుగుతుంది. ఈ మహిళా శక్తి పథకం యొక్క ప్రారంభ తేదీ 12th మార్చ్ 2024. నెక్స్ట్ వన్, గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం. ఈ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందజేయడం జరుగుతుంది. గృహజ్యోతి పథకం యొక్క ప్రారంభ తేదీ ఏదనగా 27th ఫిబ్రవరి 2024. నెక్స్ట్ వన్, మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకంలోనే ఇది రెండవది ఫ్రెండ్స్. ఈ పథకం క్రింద పేద మహిళలందరికీ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందజేయడం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకంలో ఈ పథకం యొక్క ప్రారంభ తేదీ ఏదనగా 27th ఫిబ్రవరి 2024. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నెక్స్ట్ పథకం రైతు భరోసా పథకము. ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలను అందజేయడం జరుగుతుంది. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వరి పంటకి 1 క్వింటాల్కి 500 రూపాయల బోనస్ని కూడా ఈ పథకం క్రింద రైతులకు అందజేయనున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రైతు భరోసా పథకం అనేది ఇంకా ప్రారంభించబడలేదు. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, యువ వికాస పథకం. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం క్రింద విద్యార్థుల కోసం 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డులను అందజేస్తుంది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేయనున్నది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యువ వికాస పథకం కూడా ఇంతవరకు ప్రారంభించబడలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.